దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై ₹2.61, డీజిల్పై ₹2.71 పెరిగాయి. పెంచిన ధరలు ఈ ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. 10 రోజుల్లో పెట్రోల్ ధరలు పెరగడం ఇది 4సారి. 4 రోజులకోసారి ఇంధన ధరలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలతో వాహనదారులపై భారం పడుతుంది. తిరుపతిలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారులు బెంబెలెత్తిపోతున్నారు. 10 రోజుల వ్యవధిలో 4 సార్లు ధరలను పెంచడంపై తిరుపతి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర ₹117.88 కాగా డీజిల్ ₹105.49కు చేరుకుంది. ₹100 ఉన్న పెట్రోల్ డీజిల్ ధర ₹117కు చేరడంపై వాహనదారులు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణరెడ్డి అందిస్తారు. చమురు వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భిక్షాకిచ్చింది. గడిచిన 10 రోజుల్లో 4 పర్యాయాలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంతో సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే తీవ్ర ఎండలతో ప్రజలు సతమతమవుతుంటే అది చాలనట్టుగా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెంచడం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. మరోవైపు వాహనాలను నడపలేక వారు సైకిళ్ళ పైన తిరగలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే ఓవైపు ఈరోజు అంటే తాజాగా పెట్రోల్ పైన ₹2.84 పెరిగింది. అదేవిధంగా డీజిల్ పైన ₹2.86 పెరగడంతో కూడా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం తిరుపతిలోని తిలక్ రోడ్లో ఉన్న ఓ పెట్రోల్ బంక్ వస్తున్నాం. ఇక్కడ కొంతమంది ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, గడిచిన 10 రోజుల్లో 4 పర్యాయాలు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఎలా ఉంది ఇది? ఇది మరీ దారుణం అండి. ఇది ఎందుకంటే 4 సార్లు పెంచడం ఏందండి? ఇది మధ్య యుద్ధం ముగిసిపోయింది కదా, కనీసం మన రష్యాన్ని తిప్పించుకోవచ్చు కదా, అది కూడా లేదు కదా. ఒక పెట్రోల్ పెంచిన దానివల్ల నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోతాయి. ఓట్లేసిన పాపానికి మారి చేయడం ఏమన్నా న్యాయమేనా? చెప్పండి. నా పొజిషన్లో వాళ్ళ పొజిషన్లో నేను ఉంటే ఆ మాట చేస్తే ఒప్పుకుంటారా? చెప్పండి, మీరే న్యాయం చెప్పండి. ఎందుకంటే సంసారం చేస్తూ తెలుస్తుంది నా బాధలు. ఎందుకంటే రోజు చూడండి, మీరు చూస్తున్నారు కదా, మీరు ఏంది ఇది? నేను రోజు ₹2 పెట్టుకునే, నేను ఏది పెట్రోల్ ₹200-300 పెట్టుకునేవాడిని. ఈరోజు ₹70 పెట్టుకుంటా. సిగ్గు చెప్పుకోవడమే అసహ్యంగా ఉంటుంది నాకు. ఏంది ఇదంతా? అసలు పెంచితే ఏమొస్తుంది చెప్పండి? పెంచితే ఏమైనా వస్తుంది? ఏమీ రాదండి. కాబట్టి దయచేసి పెట్రోల్ రేటు తగ్గించండి. మా బాధలు మేము అసలు నాకు ఏడు ప్రాంతం ఒకటి ప్రామిస్గా. ఎందుకంటే నేను నా సంపాదన అంత మాత్రంగా ఉంటుంది. మాలాంటి సామాన్యులు బతకాలంటే ఎట్లా ఏం చేయాలి చెప్పండి? మీరే న్యాయం చెప్పండి. 4 సార్లు ఎవరిని పెంచుతారంటే మళ్ళీ మళ్ళీ ఇంకా పెంచుతారంట. ఎందుకంటే ఒకసారి అందరం చంపేయండి, పేడపోతుంది. మీరే ఉండండి లక్షణంగా హాయిగా. ఏంది ఈ బాధలు మాకు అవస్థలంతా? నమస్కారం అండి. ఓట్లేసిన పాపానికి మేము శతకోటి ప్రణామాలు. మరో ద్విచక్ర వాహనదారు ఉన్నారు, వాళ్ళు కూడా అడిగే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలు వైపు ఉంటే మరోవైపు డీజిల్ పెట్రోల్ కూడా పెరిగింది. దీన్ని ఎలా చూడాలి? వాస్తవానికి గతంలో ఇంత ఫ్రీక్వెన్సీగా అన్నిసార్లు పెంచడం అనేది ఎప్పుడు జరగలేదు. అయితే దానికి కూడా కారణాలు ఉన్నాయి. యుద్ధ వాతావరణంలో రకరకాల ఇబ్బందుల మీద పెట్రోల్ డీజిల్ పెరిగింది, కాదని లేదు. అయితే గత 10 రోజుల్లో 4 సార్లు పెంచడం అనేది కొద్దిగా బాధాకరం. సామాన్య ప్రజలకు నడ్డి విరిచినట్టు అయిపోతుంది. సో ఓవరాల్గా ఈ ఈవీ వెహికల్స్ కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ₹1,00,000 తక్కువ పెడితే కానీ ఈవీ వెహికల్స్ కూడా దొరకట్లేదు. సో మంచి వెహికల్ కావాలంటే 1.5 లక్షలు వెచ్చిస్తాయి కానీ మంచి వెహికల్ అందుబాటులో లేదు. కాబట్టి గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని, కారణాలు అయితే ఉన్నాయి పెరగడానికి, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల నిత్యావసర వస్తువులు అయితే ఇతరత్ర అన్ని రకాల వస్తువుల మీద భారం పడే అవకాశం ఉంది. దీన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని ఈ పెట్రోల్ చమురు సంస్థలతో చర్చలు జరిపి ప్రైస్ కంట్రోల్ చేయాలని నా అభిప్రాయం. దేశంలోనే ఇప్పటికే అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే ఇది చాలదన్నట్టుగా డీజిల్ పెట్రోల్ ధరలు కూడా అమాంతం పెరగడం కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే నిత్యావసర సరుకులు కూడా ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలోనే డీజిల్ పెట్రోల్ ధరలు కూడా ఈ యొక్క 4వ పర్యాయం కూడా పెరగడం ప్రజలకు గుదిబండగా మారింది. ఏదైతే ఈ యొక్క డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించకపోతే తమ బ్రతుకు బండిని నడపలేమని చెప్పి కూడా సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క డీజిల్ పెట్రోల్ ధరలకు భయపడి తాము
ఈవీ వెహికల్స్ కానీ లేదంటే కరెంటు లాంటి విద్యుత్ వెహికల్స్ని బ్యాటరీ వెహికల్స్ని కొనుగోలు చేయాలనుకున్నా కూడా తమకు ఆ యొక్క రేటు కూడా విపరీతంగా ఉంది. సుమారు 1.5 లక్ష రూపాయలు పెడితే కానీ ఒక ఈవీ వెహికల్ కానీ లేకపోతే బ్యాటరీ వెహికల్స్ రాని పరిస్థితిలో తాము ఇబ్బందులు పడుతున్నామని, అయితే ఏదైతే ఇప్పుడు పెరిగిన ధరలను వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా తగ్గించాలని చెప్పి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణ నేపథ్యంలోనే ఈ యొక్క చమురు ధరలు కూడా పెరిగినాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఓవైపు చెప్తుంటే, మరోవైపు పెరిగిన సమయంలో ధరలు పెంచే ప్రభుత్వం తిరిగి తగ్గించినప్పుడు తగ్గించాలని చెప్పే విజ్ఞప్తి కూడా ప్రజల నుంచి బలంగా వినిపిస్తుంది. అయితే పూర్తిగా ఈ యొక్క ఇటీవల కాలంలో 4 పర్యాయాలు అంటే 10 రోజుల్లో 4 పర్యాయాలు పెరగడం వల్ల ఈ యొక్క పెట్రోల్ ధరలు కూడా 110 రూపాయలను మార్కుని దాటింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి సామాన్యుల యొక్క ఇబ్బందులను గుర్తించి ఈ యొక్క ధరలను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా వినియోగదారులు వాహనదారులు కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రమణతో నారాయణ రాజు న్యూస్, తిరుపతి.